గుడ్ మార్నింగ్ కలెక్టర్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చూశారుగా ఏసీబీ మేడం పరిస్థితి. పాపం కదా, టీవీలో ఆమె శవాన్ని చూసినప్పుడు కొంచెం కొంచెం బాధగా అనిపించింది. సచ్ ఇస్ లైఫ్. నేను నమ్మేది గివ్ అండ్ టేక్ పద్ధతినే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ మై పాలసీ. యునో, నాకు కలెక్టర్ గారి ఫీలింగ్స్ బాగా అర్థమవుతున్నాయి. ఎప్పుడు మీకు తోడుగా ఉండే లెఫ్ట్ హ్యాండ్ కదా, బాధగా ఉంటుంది. అది అలాగే ఉండాలి. నేను ఇలాగే బాధపడ్డాను నా తమ్ముడు విక్రమ్ పోయినప్పుడు. సిఐ సోమన్, ఏసీపీ రేవతి. తరువాత వంతు కలెక్టర్దే. సిద్ధంగా ఉండండి. ఈ కలెక్టర్ అహంకారమే సార్ ప్రస్తుత సమస్యలకి కారణం. నగరం బగ్గమంటుంటే కలెక్టర్ ఏమయ్యారు సార్? దానికి అతను వివరణ ఇచ్చి తీరాల్సిందే. అది ఎలాగా? కలెక్టర్ గారు అసలే దుఃఖంలో ఉంటే ఆయన గోరికి తెలిసిన వాళ్ళు పోయారు కదా, అదే ఆ ఏసీపీ రేవతి. అక్రమాలు అరికట్టడానికి వచ్చిన పోలీసులు వెనక పంపించారట. పోలీసుల్ని ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఈ కలెక్టర్ దుర్మార్గాల్ని అరికట్టే తీరాలి. అట్టి పోకిరి అండి. మనలాంటి జనం ఎన్నుకున్న నాయకులు అంటే అసలు లెక్కేలేదు. సీఎం గారు ఎందుకు ఎట్టాంటోళ్ళు నెత్తిన ఎక్కించుకుంటారు? బయటకు పంపండి. నాకు అతను అవసరం మాధవయ్యా. ఒకరినొకరు నిందించుకోవడానికి కాదు కదయ్యా మనం ఇక్కడ సమావేశమయ్యింది. అవినాష్, నువ్వు చెప్పవలసింది ఏమీ లేదా? చెప్పవలసి ఉంది సార్, చాలా ఉంది. 5 సంవత్సరాల తర్వాత ఈ సిటీకి వచ్చిన నేను తెలుసుకున్న వాస్తవాలు, గుండెల్ని పిండే నిజాలు, నిద్రపోనివ్వని ఘోరాలు. ప్రజలకి సేవ చేయడానికి వచ్చిన రాజకీయ నాయకులని చెప్పారే, ఇప్పుడు ఎవరున్నారు సార్? నిస్వార్థ రాజకీయ నాయకులు. నాకు తెలిసినంత వరకు నిస్వార్థ రాజకీయ నాయకుడు ఆయనొక్కడే సార్. నేటి రాజకీయ నాయకుల్ని చూసి సిగ్గుపడుతోంది మన దేశం. కలవరాన్ని రెచ్చగొట్టడానికి గూడుపుటాని చెయ్యలేదని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా? మీ ముందు కూర్చుని సొల్లు కబుర్లు చెప్తున్న ఈ నాయకులు. కూర్చోండి, పూర్తవ్వలేదు. ఇదిగో వీడు కృష్ణమూర్తి, మాగుంట కృష్ణమూర్తి. ఈ సిటీనే అమ్మేయాలనుకుంటున్న శ్రీమంతుడు. కలవరం పేరుతో అమాయకుల్ని చంపడానికి, ఏసీపీ రేవతిని చంపడానికి గూడుపుటాణి చేసిన వాళ్లలో వీడే ప్రథముడు. వీడి గురించి అన్ని బయట పెడితే ఇక్కడున్న చాలా మంది తలలు దించుకోవాలి. వాడు వేసే ముష్టి కోసం ప్రభుత్వ భూముల్ని దొంగ డాక్యుమెంట్లతో దారాదత్తం చేసే ఆఫీసర్స్ నుంచి ప్యూన్ వరకు, ఇదిగో ఇక్కడున్న రాజకీయ నాయకులు కూడా వాడి తొత్తులే. కూల్చి పారేయాలి సార్ ఇలాంటి దొంగ సామ్రాజ్యాల్ని, అవి ఎవరివైనా సరే. దట్స్ ఆల్ సార్. ఈ సిటీ పోలీస్ కమిషనర్గా మీరు చెప్పవలసింది ఏమీ లేదా? సార్, కలవరానికి ఏసీపీ రేవతి మరణానికి సంబంధించి కలెక్టర్ గారు చెప్పినట్టు కృష్ణమూర్తికి లింక్ ఉందని పోలీసుల దగ్గర ఏ ఆధారాలు లేవు. కానీ కలవరంలో చంపబడిన మేయర్ హత్యకు సంబంధించిన ఆధారాలు మాత్రం పోలీసులకు దొరికాయి సార్. మరైతే వాళ్ళని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సార్, నేరస్తులను అరెస్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని పరిమితులు ఉంటాయి కదా. ఏ పరిమితులు మీకు అడ్డురావు. నేరస్తుడు ఎంతటి వాడైనా శిక్షింపబడాలి. అలా అయితే మేయర్ హత్యలో ప్రధాన హంతకుడు ఈ కలెక్టర్. హత్య గావింపబడిన మేయర్ బాడీలోంచి తీయబడిన బుల్లెట్స్ ఈ తుపాకీ వేశారు. ఈ తుపాకీ కలెక్టర్ గారిదే సార్. సార్, ఈ తుపాకీ హత్యానంతరం పారవేయబడి ఒక చెత్తతొట్టిలో మాకు దొరికింది సార్. ఈ తుపాకీ మీద ఫింగర్ ప్రింట్స్ కలెక్టర్ అవినాష్ వర్మ వేశారు సార్. దీనికి ప్రత్యక్ష సాక్షి మేయర్ గారి పిఏ అయిన సలీమే సార్. ఇప్పుడు ఏమంటారు సీఎం గారు? ఈ ఉద్యోగంలోంచి పీకి పారేసి వెంటనే అరెస్ట్ చేయించండి. సంతకం చేసి పర్మిషన్ ఇవ్వండి సార్. ఏ తప్పు చేయలేదన్న గట్టి నమ్మకం నాకు ఉండడం వల్ల నేను దేనికి భయపడను సార్. ధైర్యంగా అతనికి పర్మిషన్ ఇవ్వండి సార్. As per the decision taken by the cabinet, I hereby suspend the district collector with immediate effect.